హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం కైన్మాస్టర్లో తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిని ఎలా వాడుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే ఈ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు, తెలియని వాళ్ళకు యూజ్ అవుతుందని చేస్తున్నాను. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తెలుగు ఫాంట్స్ చాలామంది యూజ్ చేస్తారు కాబట్టి ఎస్పెషల్లీ వాటి గురించి నేను చేస్తున్నాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లో కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫోన్లో లేకపోతే ప్లేస్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ ఓపెన్ చేసినాక క్రియేట్ న్యూ అని ఇక్కడ 16:9, 9:16, 1:1, 4:3 ఇలా ఉన్నాయి కదా. నాకు 16:9 కావాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసి క్రియేట్ అంటున్నాను. క్రియేట్ అనగానే మనకు కైన్మాస్టర్ ఓపెన్ కాగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఇమేజ్ అసెట్ సెలెక్ట్ చేసుకోవాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ తీసుకొని మీకు ఎంతవరకు కావాలో డ్యూరేషన్ అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం ఫాంట్స్ గురించి కాబట్టి ఏదైనా టెక్స్ట్ టైప్ చేసి చూపిస్తాను నేను. లేయర్స్లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, మీడియా, లేయర్, రికార్డింగ్, మ్యూజిక్ అని. సో లేయర్స్లో టెక్స్ట్ ఆప్షన్ తీసుకొని నేను ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా అని టైప్ చేస్తున్నాను. ఫాంట్స్ అంటే ఇంగ్లీషు వస్తాయి, తెలుగు వస్తాయి కాబట్టి ఫస్ట్ ఇంగ్లీష్ టైప్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వైట్ టెక్స్ట్ కలర్ కనిపించట్లేదు, కలర్ మారుస్తున్నాను. సో ఏదో కలర్, పింక్ కలర్ పెట్టి ఓకే చేశాను. దీనికి మనం స్ట్రోకు, బ్యాక్గ్రౌండ్ షాడో కూడా ఇవ్వచ్చు. సో స్ట్రోక్ ఇస్తున్నాను. అవుట్లైన్ అంటే నథింగ్ బట్ స్ట్రోక్ అనే అర్థం. సో ఇక్కడ నేను వైట్ స్ట్రోకే ఇస్తున్నాను. మరి వైట్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ స్ట్రోక్ కనిపించదు కదా అంటే దానికి డ్రాప్ షాడో ఇస్తే కనిపిస్తుంది. సో డ్రాప్ షాడో కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని డిస్టెన్స్, యాంగిల్, స్ప్రెడ్, సైజు ఇలా మీకు నచ్చినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ టెక్స్ట్కైనా మీరు ఇలా డ్రాప్ షాడో స్ట్రోక్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు డ్రాప్ షాడో స్ట్రోక్స్ గురించి చెప్పడం కాదు నా ఉద్దేశం, ఫాంట్స్ గురించి కాబట్టి. ఓకే, ఇవి ఇలా సెట్ చేసి దీన్ని నేను ఓకే చేసుకుంటున్నాను. తర్వాత ఈ టెక్స్ట్ని కొంచెం పెద్దగా సైజ్ చేసుకొని పైకి పెట్టుకుంటున్నాను. సో ఓకే, ఇంగ్లీష్ ఫాంట్స్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు తెలుగు ఫాంట్స్ కాబట్టి లేయర్స్లో టెక్స్ట్ మనం తెలుగు కొట్టాలంటే ఫస్ట్ మనకు ఫాంట్స్ కావాలి కదా. ఇక్కడ బాక్స్ లాగా ఒక ఆప్షన్ ఉంది చూసారా, హోమ్ లాగా, అది స్టోర్ అనమాట. కైన్మాస్టర్ స్టోర్ ఇది. ఇందులో అన్ని ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, ఫాంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ టీ ఉంది చూసారా, టీ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇవన్నీ ఫాంట్స్ అనమాట. లాంగ్వేజ్ వైజ్గా, కంట్రీ వైజ్గా ఉంటాయి. ఇక్కడ సాన్స్ సెరిఫ్, డిస్ప్లే, హ్యాండ్ రైటింగ్, కొరియన్, జపనీస్ ఇలా ఉంటాయి. సో ఫాంట్ సెలెక్ట్ చేయడం, డౌన్లోడ్ అనడం. డౌన్లోడ్ అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అని కూడా అయిపోతుంది. సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి మనకు తెలుగు ఫాంట్స్ కావాలి కాబట్టి జపనీస్ చూసారా, జపనీస్ ఫాంట్స్ ఈ విధంగా ఉంటాయి. కిందికి వస్తే తెలుగు చూసారా, ఇవి తెలుగు ఫాంట్స్. ఇవన్నీ మనకు ఫ్రీ ఫాంట్స్ అనమాట. మనం సిలికాన్ ఆంధ్రాలో డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్సే చాలా వరకు ఇందులో ఉంటాయి, కొన్ని ఉండవు. ఇందులో ఉన్న ఫాంట్స్ సిలికాన్ ఆంధ్రాలో కొన్ని దొరకవు. సో కైన్మాస్టర్లో మనకు ఇవి ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫాంట్ సెలెక్ట్ చేసుకోవడం, డౌన్లోడ్ అనగానే అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, నోటో సెరిఫ్ తెలుగు అని. ఇక్కడ ఒక్కొక్కటి మీకు సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసి మరీ చూపిస్తున్నాను. చాలా ఫాంట్స్ ఉన్నాయి ఇందులో. తీరో తెలుగు అని ఉంది, దాన్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను, డౌన్లోడ్ అంటున్నాను. కొన్ని ఎక్కువ సైజులో ఉంటాయి, కొన్ని తక్కువ సైజులో ఉంటాయి. అనేక్ తెలుగు, ఇది మీకు చాలా వరకు దొరకదు బయట ఎక్కడ, ఇందులో మాత్రం కనిపిస్తుంది. ఇది చాలా మంచి విషయం అనుకోవాలి. ఇవన్నీ మంచిగా డౌన్లోడ్ చేసుకోవాలి. బాలు తమ్ముడు, అకాయ తెలుగు, అకాయ కూడా అసలు కనిపించదు. మంచి ఫాంట్స్ అనమాట. ఇవి క్రియేటర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. మామూలుగా యూజ్ చేసే వాళ్ళకి అంత అవసరం లేదు అనుకుంటాను. ఈ రామరాజా ఇవన్నీ మనకు ఆల్రెడీ సిలికాన్ ఆంధ్రాలో దొరుకుతాయి ఈజీగా. రామరాజా, హిందూ గుంటూరు అని ఉంది, హింద్ గుంటూరు. సో ఇది కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. తర్వాత గురజాడ, అది కూడా చేస్తున్నాను డౌన్లోడ్. నెక్స్ట్ ఏముంది మనకి, గురజాడ ఇంకో స్టైల్లో ఉంది, పెద్దన్న ఉంది, శ్రీకృష్ణ దేవరాయ. ఇవన్నీ సిలికాన్ ఆంధ్రాలో ఫ్రీ ఫాంట్స్లో మనకు దొరుకుతాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటితో పాటు మనకు అనేక అకాయ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. తిమ్మన, తెనాలి రామకృష్ణ ఒకటొకటి డౌన్లోడ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. సురవరం,
ఇది తెనాలి రామకృష్ణ ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను. సురవరం నెక్స్ట్. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముందో చూద్దాం. కింద మనకు ప్రివ్యూ లాగా కూడా చూపిస్తుంది. రవి ప్రకాష్ చేస్తున్నాను. కింద వస్తుంది చూసారా, టెక్స్ట్ ప్రివ్యూ ఎలా ఉందో ఇమేజ్లో అలా ఉంటుందన్నమాట ప్రివ్యూ. మీరు అక్కడ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు టెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ రామభద్ర, ఇది చాలా చాలా యూజ్ చేస్తారు క్రియేటర్స్, చాలా బాగా ఉపయోగపడుతుంది. మండలి, ఇది డౌన్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మల్లన్న, థంబ్నెయిల్స్కి ప్రతి ఒక్క ఇన్విటేషన్కి ఇవి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. లక్కీ రెడ్డి చేశాను. నెక్స్ట్ గురజాడ, ఓకే. తర్వాత గిడుగు, దూర్జటి, ఇలా ఉన్న ఫాంట్స్ అని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేశాక ఇక్కడ మన ఫాంట్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మరి మనం డౌన్లోడ్ చేసిన అంటే ఇక్కడ మై అని చూసారా పైన, ఆటోమేటిక్గా నేను అన్నీ డౌన్లోడ్ చేసేసాను. బాలు తమ్ముడు 2 అంది ఒకటి, ఇది కూడా నేను డౌన్లోడ్ చేసేస్తున్నాను. సో అది కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇన్స్టాల్ అయిపోయాక మన తెలుగు ఫాంట్స్ అని డౌన్లోడ్ చేసినట్టే. ఇక్కడ మై అని చూసారా, దాన్ని క్లిక్ చేస్తే ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అనమాట. మీకు వద్దనుకుంటే రిమూవ్ అనొచ్చు, అది డిలీట్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయితే చేసుకున్నాం. మరి వాటిని ఎలా వాడుకోవాలనేది మనం ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూద్దాం. మీరు ఇంగ్లీష్ ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ లేయర్లో టెక్స్ట్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ కీబోర్డ్ మార్చుకుంటున్నాను. తెలుగు కీబోర్డ్ మార్చుకొని టైప్ చేస్తున్నాను, తెలుగు ఫాంట్స్. తెలుగు ఫాంట్స్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఓకే చేశాను. ఇక్కడ మనకు టెక్స్ట్ కలర్ వైట్ ఉంది కాబట్టి కనిపించట్లేదు, ఆ కలర్ మారుస్తున్నాను. ఏలోకి వెళ్ళి మీరు ఫాంట్ మార్చుకోవచ్చు. మై ఫాంట్స్ తెలుగు అని చూసారా, మై ఫాంట్స్ కింద తెలుగు అనేది, ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అనమాట. సో ఇందులో తెలుగు ఫాంట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ మీకు అది మారిపోతుంది. సెలెక్ట్ చేసి ఓకే చేశాను, కనిపించట్లేదు, కలర్ మారుస్తున్నాను, బ్లూ పెట్టేశాను, ఓకే చేశాను. చూసారా తెలుగు ఫాంట్స్ ఎంత బాగా వచ్చిందో. అంటే మనం డౌన్లోడ్ చేసిన ఫాంట్ స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్లోకి ఆ ఫాంట్ అనేది మారిపోతుంది, ఆ టెక్స్ట్ అనేది మారిపోతుంది. సో ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకట్లాగానే స్ట్రోకు, డ్రాప్ షాడో యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసుకోవచ్చు మీరు. ఇలా కైన్ మాస్టర్లో కూడా మనం ఫ్రీ తెలుగు ఫాంట్స్ని ఇంత ఈజీగా వాడుకోవచ్చు. క్రియేటర్స్ మిస్ కావద్దన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ కూడా ఫ్రీగా మనకు ఫాంట్స్ దొరుకుతాయనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. సో వీడియోని స్కిప్ చేస్తే మీకే నష్టం, క్రియేటర్స్కి అర్థం కావాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. సో ఎక్కడికి వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎలాంటి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, కైన్ మాస్టర్లోనే ఇన్బిల్ట్గా ఈ ఫాంట్స్ ఉంటాయి, వీటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఇంకో టెక్స్ట్ తీసుకుంటున్నాను, మళ్ళీ మీకు టైప్ చేసి ఇంకో ఫాంట్ సెలెక్ట్ చేయడం కోసం ఇక్కడ అమ్మో తెలుగు అని టైప్ చేశాను. సేమ్ ఇది కూడా వైట్ కలర్ ఉంది, అది కూడా కలర్ మార్చుకోవాలి, కొంచెం స్కేలింగ్ చేసుకొని వేరే టెక్స్ట్ ఏదైనా సెలెక్ట్ చేస్తున్నాను. ఇందాక అనేక పెట్టాం, ఇప్పుడు తిరో పెడుతున్నాను, తిరో పెట్టాను. ఇప్పుడు కలర్ మారుస్తున్నాను. మీకు నచ్చిన కలర్ ఏదో ఒకటి పెట్టుకోండి, కలర్ మార్చడం కాదు ఇప్పుడు నేను చెప్పేది, ఇక్కడ ఫాంట్స్ గురించి చెప్తున్నాను కాబట్టి. సో మీకు నచ్చిన కలర్స్ పెట్టుకోండి, మీకు నచ్చిన స్ట్రోక్స్ పెట్టుకోండి. స్ట్రోక్ నథింగ్ బట్ అవుట్లైన్, డ్రాప్ షాడో పెట్టుకోండి. ఇక్కడ అమ్మో తెలుగుకి నేను ఆరెంజ్ కలర్ ఇచ్చాను, సేమ్ దానికి కూడా అంతే స్ట్రోక్ ఇచ్చి డ్రాప్ షాడో ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ అని కొడదాం అనుకున్నాను. సో ఎస్ఐ క్రియేట్ వడ్డ తెలుగు ఫాంట్స్ అమ్మో తెలుగు ఫ్రీ అంటే అది ఒక సెంటెన్స్ కాదు, దాన్ని మీకు అర్థం కావడం కోసం తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి, ఇలా యూజ్ చేసుకోవాలి అని చెప్పడం కోసమే నేను దాన్ని చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు లైక్ చేసుకుంటేనే నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది, ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు అనువుగా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ మన వీడియోస్ స్కిప్ కాకుండా, ఎక్కడ మన వీడియోస్ మనకు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే బెల్ గంట నొక్కారంటే ఈ నోటిఫికేషన్స్ మీకు తప్పకుండా వస్తాయి. నోటిఫికేషన్స్ వచ్చాయంటే మీరు తప్పకుండా ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. Bye. Have a nice day.